బీహార్ ఫలితాలపై ఒక్కో రకంగా స్పందించాయి పార్టీలు. మోడీ పాలన తీరుకు చెంపపెట్టుగా విపక్షాలు విమర్శించాయి. అటు ఊహించని ఫలితాలతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు పార్టీ ఓటమిపై రివ్యూ చేసేందుకు రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీట్ అవుతోంది. బీహార్ ఫలితాలతో నితీష్ కుమార్ కు అభినందనలు వెల్లువెత్తాయి. నితీష్ కు స్వయంగా ఫోన్ చేసి విషెస్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోడీ ఇప్పటికైనా ఫారిన్ టూర్లు కట్టిపెట్టి పాలనపై దృష్టి పెట్టాలన్నారు కేజ్రీవాల్. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के काम के ऊपर और काम करने के स्टाइल के ऊपर एक तरह से बिहार के ये चुनाव के नतीजे एक तरह से रेफरेंडम है. मोदी जी और अमित शाह का स्टाइल था, उसको लेके बीजेपी के अंदर बहुत ज्यादा एक गुस्सा था. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ శివసేన కూడా బీజేపీకి కౌంటర్ ఇచ్చింది. నితీష్ ను పొలిటికల్ హీరోగా ఆకాశానికి ఎత్తింది. इंटॉलरेंस या किसी और मुद्दा गरमाया है, ये नीतीश कुमार जी का बहुत बड़ा विजय है. नीतीश कुमार राजनीतिक महानायक के तौर पर उभर कर सामने आए हैं. మహాకూటమి విజయం మతతత్వ శక్తులకు ఎదురుదెబ్బ అన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. దేశాన్ని ఆర్ఎస్ఎస్, బీజేపీ విడదీయలేవన్నారు కాంగ్రెస్ నేతలు. मोदी जी के लिए एक मैसेज है और ये मैसेज पूरे हिंदुस्तान में गूंज रहा है. पूरा देश उनसे कह रहा है कि इस देश को नरेंद्र मोदी जी, बीजेपी और आरएसएस बांट नहीं सकते. हिंदू को मुसलमान से लड़ाकर चुनाव नहीं जीत सकते हैं. ఈ 70 సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో ఎన్నడూ ఒక ప్రధానమంత్రి ఇంతగా ఒక రాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనలేదు. ఎక్కువ మీటింగులు చేయడమే కాకుండా ఆయన ప్రధానమంత్రి పదవి ఉండే పరువును దిగజార్చారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఫలితాలను సమీక్షించుకుంటామంటున్నారు. బీహార్ అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని అమలు చేస్తామన్నారు. विधानसभा चुनाव में महागठबंधन को जो जनादेश प्राप्त हुआ है उसका मैं स्वागत करता हूं. प्रधानमंत्री जी ने बिहार के लिए जिस पैकेज की घोषणा की थी, यह पूरी तरह से आश्वस्त करना चाहता हूं कि जो भी पैकेज घोषित हुआ था, एक एक पैसा वो बिहार को प्राप्त होगा. ప్రధానంగా బీహార్ రాజకీయాలు క్యాస్ట్ పోలరైజేషన్ జరగడం, దానికి తోడు ఒక మహాకూటమిగా ఏర్పడడం, ఈ రెండు కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేకపోయింది. ప్యాకేజీలకు బీహార్ ప్రజలు పడిపోలేదన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారని నమ్మారో వారినే ప్రజలు గెలిపించారన్నారు. ఈ 1,00,000 కోట్లు కాదు, ఒక 10 సంవత్సరాలు మాకు పనిచేసిన ముఖ్యమంత్రి ఆయన మంచోడా కాదా, ఆయన మనసు ఎక్కడున్నది, బీహార్ అభివృద్ధి పట్ల ఆయన ఆలోచన ఎట్లున్నది, దానికి అనుగుణంగానే ఓటేసింది తప్ప చూపెట్టే అరిచేతి వైకుంఠాలు, మోచేతికి పెట్టే బెల్లాలు, ఇవన్నిటినీ బీహార్ ప్రజలు తిరస్కరించడం జరిగింది. మహాకూటమి విజయంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. గాంధీ భవన్ లోనూ టపాసులు పేల్చి స్వీట్లు పంచారు.